హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయాలని, భూమిచ్చి మోసపోయినటువంటి రైతులది, బ్రతకలేక అయ్యా మమ్మల్ని చంపేయండి అంటూ వేడుకుంటున్న ఒక కుటుంబం తాలూకా విషయం ఇది. మీరు ఇక్కడ కనిపిస్తున్నారు కదా పెద్దవాళ్ళు, వీరంతా ఒక కుటుంబానికి చెందిన వారే. కానీ వీళ్ళు హైకోర్టులో చెప్పడం జరిగింది. వీళ్ళ పేర్లు ఏంటంటే శేషా గిరిమాంబ, అదేవిధంగా శ్యామల చెరుకూరి, అదేవిధంగా ఇంకొకరు ఉన్నారు ఇందుట్లో చెరుకూరి వెంకాయమ్మ. వీళ్ళ ముగ్గురు అబలలు, వయసు మళ్ళిన వారు, 60 సంవత్సరాలు దాటిన వారు. వీరికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాలు అందవు, మహా అయితే రేషన్ బియ్యం అందుతాయి. అంతకుమించి వాళ్ళ వయసు తగ్గట్టు పెన్షన్ అందుతుంది, అంతేగాని ఏమీ దొరకదు. వీళ్ళని అంగన్వాడీ వాళ్ళు వీళ్ళని అడాప్ట్ చేసుకోరు. వీళ్ళని ఏ వృద్ధాశ్రమంలో తీసుకోరు, ఎందుకంటే వృద్ధాశ్రమంలో కూడా డబ్బులు కట్టాలి కాబట్టి. సో ఇటువంటి వారు ఎందుకు అప్పీల్ చేశారు హైకోర్టులో, మమ్మల్ని చంపేయండి ప్లీజ్ అని వేడుకునేటువంటి దీనస్థితికి వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే, అమరావతికి ఎప్పుడైతే ల్యాండ్ పూలింగ్ 2014లో జరిగిందో అప్పుడు ల్యాండ్ పూలింగ్లో వీళ్ళకి సంబంధించినటువంటి ఎకరంన్నర భూమి తీసుకోవటం జరిగిందట. ఆ ఎకరంన్నర భూమి తీసుకున్న తర్వాత వీరికి ఒక 5 సెంట్లు ఉండటానికి ఇచ్చారు. ఆ 5 సెంట్లలో వీళ్ళ భర్త ఉండి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆ భర్త ఉన్నప్పుడే 5 సెంట్ల తాలూకా డాక్యుమెంట్స్ తీసుకురావని తీసుకొచ్చేసి వాటిని కూడా ప్రభుత్వ అధికారులు లేదంటే మీడియేటర్లు లాక్కున్నారని, ఇప్పుడు వీళ్ళు నివసిస్తున్న 5 సెంట్ల భూమిని కూడా ప్రభుత్వం లాగేసుకొని చివరికి ఉండటానికి ఏమన్నా ఇవ్వండి అంటే అందుట్లో ప్రొవిజనే లేదు, మీకేమి ఇవ్వం. మీకు ఏదైతే 5 సెంట్ల భూమి ఉందో ఆ 5 సెంట్ల భూమిలో మేము పంపు సెట్ కడుతున్నాం. ఆ పంపు సెట్ కట్టే ప్రాంతంలో భూమికి మీకు కాంపెన్సేషన్ రాదు అంటూ వీళ్ళని ఆ పూరి గుడిసెకు పరిమితం చేసిన క్రమంలో వీళ్ళు మమ్మల్ని చంపేయండి అంటూ హైకోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు నేను మీకు అందిస్తాను, ఒకసారి చూడండి. ఇది నాకు దొరికినటువంటి ఒరిజినల్ ఆర్టికల్. కారుణ్య మరణం కోరుతూ పిటిషన్ దాఖలు. కారుణ్య మరణం అంటే మెర్సీ కిల్లింగ్, మమ్మల్ని చంపేయండి అని అడుగుతున్నారు. ఈరోజు విచారణ స్వీకరించినటువంటి హైకోర్టు బాధితుల తరపు న్యాయవాది ప్రశ్నించిన ప్రశ్నలకు చేతులు ఎత్తేసింది. ఎందుకెవరు భూమిని ప్రశ్నించినట్టున్నారు ఈయన. వృద్ధుల్ని చూసుకునే స్కీమ్ మా దగ్గర లేదంటూ చెప్పి సమాధానం. ఓకే, జేపీ సమాధానం. బాధితుల తరపు న్యాయవాది అడిగిన ప్రశ్నలకు జేపీ తెల్లమొహం వేశారంట. వారం రోజులు గడివిచ్చింది కోర్టు అంటూ చెప్తున్నాడు. ప్రభుత్వ నోటీసులు జారీ చేసిన హైకోర్టు వారం రోజుల లోపల సమాధానం చెప్పాలంటూ ముట్టికాయలు. ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో కరోనా మరణం అంటే కరోనాతో చంపేయండి పయ్యా అనేది కరోనా మరణం. సహాయం లేకపోతే కరోనా మరణం అనుమతి ఇవ్వండి. మా జీవనానికి గౌరవం లేకుండా అమరావతి ప్రభుత్వం పరిపాలన 90 ఏళ్ల వృద్ధులు ఆమె కుటుంబం హైకోర్టును ఆశ్రయింపు రేపు విచారణకు స్వీకరించినటువంటి హైకోర్టు. అయితే ఇందులోకి వెళ్తే సహాయం లేకపోతే కరోనా మరణానికైనా అనుమతి ఇవ్వండి. మానవ జీవితానికి గౌరవం లేకుండా అమరావతి ప్రభుత్వ పరిపాలనలో 90 ఏళ్ల వృద్ధులకు ఇటువంటి దరిద్రమైన పరిస్థితి ఏర్పడింది. సిఆర్డిఏలో వీళ్ళ భూములు తీసుకున్న తర్వాత జరుగుతున్నటువంటి ఘటన అంటూ దీనిపైన చెప్పడం జరిగింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం రాయపూడి గ్రామానికి చెందినటువంటి 90 ఏళ్ల వృద్ధురాలు శ్రీమతి నెల్లూరు శేషగిరమ్మ, ఆమె విధవ కుమార్తె శ్రీమతి చెరుకూరి వెంకాయమ్మ, మీకు ఇందాక ఫోటోలు చూపించాను కదా వాళ్ళే, మరియు మానసికంగా అంగవైకల్యం కలిగినటువంటి మనవరాలు శ్రీమతి చెరుకూరి శ్యామల. ఓకే, తమ జీవితానికి చివరి ఆశ్రయంగా ఉన్న 5 సెంట్ల భూమిని లాక్కున్న కూటమి ప్రభుత్వం కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయించారు. 5 సెంట్ల భూమిని తీసుకున్నారయ్యా, మాకు ఏదన్నా ఆధారం కల్పించండి అడుగుతూ ఉన్నారంట ప్రభుత్వాన్ని. ఈ ముగ్గురు మహిళలు దాఖలు వేసిన రిట్ పిటిషన్లో ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అభివృద్ధి ప్రాధికారిక సంస్థ ఏపీసీఆర్డీఏ తమ ఫిర్యాదులు వినతులు పట్టించుకోకపోవడం వల్ల రాజ్యాంగంలోని మౌలిక హక్కులు, ముఖ్యంగా జీవన హక్కు ఆర్టికల్ 21, మానవత్వపు హక్కు ఆర్టికల్ 14 మరియు ఆస్తి హక్కు ఆర్టికల్ 300A ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. తమ దుస్థితిని దృష్ట్యా పిటిషనర్లు హైకోర్టులో 2 ప్రధానమైన అంశాలను వెలువరిచారు. తమకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు
గతంలో తాము సిఆర్‌డీఏకి ఇచ్చినటువంటి వాళ్ళ కుటుంబ భూములు ఇప్పుడు లాగేసుకున్నటువంటి 5 సెంట్లు వీటన్నిటికి సంబంధించి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన మాట్లాడుతూ ఉంటే దీనిపైన సిఆర్‌డీఏ కానీ, ప్రభుత్వం కానీ సమాధానం చెప్పకపోగా వీళ్ళు మాకు ఇటువంటి సిట్యుయేషన్ ఉంటే మాకు బ్రతికే హక్కు లేదు. అదేవిధంగా మానవత్వంగా మా హక్కుని కాలరాస్తూ ఉన్నారు. మాకు సంబంధించిన ఆస్తిని ప్రభుత్వం లాగేసుకుంది. మాకేమైనా చేయండి అంటూ వేడుకున్నారు. ఏమని వేడుకున్నారు? 2 పాయింట్స్ ఇక్కడ చూడండి. రాష్ట్ర ప్రభుత్వం మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా ఒక కేర్ టేకర్‌ను నియమించి తమ ఆహారం, వైద్య చికిత్స, విద్యుత్ బిల్లులు, జీవనాధార ఖర్చులు భరించాలని అభ్యర్థన. రీజనబుల్‌గా ఉందిగా. ఎకరున్నర తీసుకున్నారంట. ఒక ఎకరం మీరే చెప్తున్నారు అక్కడ 5,00,00,000 6,00,00,000 అని. 2,00,00,000 3,00,00,000 మీరు చెప్తూ ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే వాళ్ళకి ఎంత రావాలో అంత ఇచ్చేయొచ్చు కదా! లేదంటే 5 సెంట్లు భూమి ఉంది. దాన్ని కూడా లాక్కున్నారంట పంపు సెట్ కట్టుకోవడానికి. మరి అటువంటప్పుడు వాళ్ళు ఎలా బ్రతుకుతారు? అన్నది ఇక్కడ పాయింట్ కదా! లేదా ప్రభుత్వం ఈ సహాయం అందించలేని స్థితిలో ఉంటే కరుణ మరణం మెర్సీ డెత్‌కు న్యాయపరంగా అనుమతించాలని కోరారు. ఎంత దారుణం అయ్యా! ఎంత దారుణం! వాళ్ళ ఆస్తిని లాగేసుకొని, వాళ్ళ సర్వస్వాన్ని లాగేసుకొని 90 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళ వయసున్నటువంటి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేసి ఇలా ప్రభుత్వం సౌజ్యం చూస్తుంది. అదే మానవ గౌరవం లేకుండా జీవించడం కన్నా గౌరవంగా మరణించటమే మేలు. ఈ స్థితికి ప్రభుత్వం నెట్టేసింది అని పిటిషన్‌లోని వృద్ధురాలు శేషగిరమ్మ పేర్కొన్నారు. బా! సార్ నారాయణ గారు వింటున్నారా? సిఆర్‌డీఏ బిల్డింగ్ కట్టాము. అందుట్లో 3,00,000 స్క్వేర్ ఫీట్లుంది. దాన్ని మేము త్వరితంగా కట్టాము. ఏదో చెప్పారుగా 3,00,000 స్క్వేర్ ఫీట్లు సార్. వీళ్ళకి ఒక్క గజం కూడా లేకుండా లాగేసుకున్నారు. సిగ్గుందా సార్? ఆ! వికాసం పేరుతో మానవ విలువలను నాశనం అంట. ఎవరు రాశారు? ఈ కేసు అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్‌ని మానవ కోణాన్ని బయటపెడుతుంది. ల్యాండ్ పూలింగ్ స్కీమ్స్ అయితే ఏమైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి అమానవీయ కోణాన్ని బయటపెడుతుందంటూ రాశారు. వికాసం పేరుతో పేదల వృద్ధుల అంగవైకల్యం కలిగిన వారి తమ భూములు, గౌరవ జీవన హక్కులు కోల్పోతున్నారని పిటిషనర్ చెబుతుంది. ఇదయ్యా మొత్తానికి మన గొప్పతనం. ఇందుట్లో మీకు చెప్పాలంటే ఈవిడకి 90 సంవత్సరాలు. కనిపిస్తుందా? ఈవిడకి 90 సంవత్సరాలు. వాళ్ళ కూతురు మెంటల్లీ రిటార్టెడ్. తినకి అంత పెరగలేదు. తిను కొద్దిగా మెంటల్‌గా ఉంటారు. అండ్ ఇంకొక ఆవిడకి సంబంధించినటువంటి హస్బెండ్ వెళ్ళిపోయాడు. తను కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. ఇటువంటి సిట్యుయేషన్‌లో ఒక ప్రభుత్వం వాళ్ళ భూములను లాక్కొని వాడిని నడి రోడ్డు మీద వదిలేస్తే హైకోర్టులో పోరాడుతున్నటువంటి ఈ వృద్ధుల్ని చూస్తే కనీసం సిగ్గొచ్చి కుర్రోళ్ళైనా బాబు మా భూములెక్కడ? మా ప్లేస్‌లెక్కడని అడుగుతారేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళకున్న ధైర్యంలో ఒక్క పర్సెంట్ కూడా లేదా? వీళ్ళే మమ్మల్ని మా భూమి ఇస్తే ఇవ్వండి, లేదంటే మమ్మల్ని చంపేయండి. మాకు జీవించే హక్కు లేదా? మానవ హక్కులు ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవాలా? అంటూ వాళ్ళే ప్రశ్నిస్తున్నారే కోర్టులకు వెళ్ళి, హైకోర్టుకి వెళ్ళి. మరి ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారంటారు? ఈ వయసులో వాళ్ళకి ఈ కష్టం అవసరమా? దీనికి సంబంధించిన వీడియోలు మళ్ళీ రేపు మీకు పంపిస్తాను. కంపల్సరీగా చూడండి. చాలా చాలా హృదయ విదారకమైనటువంటి కథ ఇది. భర్త చనిపోయారు. ఒక భర్త వెళ్ళిపోయాడు. అందుట్లో ఒక మతిస్థిమితం సరిగా లేని కూతురు. అదేవిధంగా అంగవైకల్యం కలిగినటువంటి ఇంకో కూతురు. 90 సంవత్సరాల వయసులో ఏం చేయాలో తెలియక, ఎలా జీవించాలో తెలియక అల్లాడుతున్నటువంటి ఒక తల్లి. వారి దగ్గర నుంచి సర్వస్వం లాగేసుకున్నటువంటి దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, సిఆర్‌డీఏ, నారాయణ గారు వీళ్ళంతా కలిసి. దీనిపైన ఎంత ఫైట్ చేసినా ఏమొస్తుంది చెప్పండి? కన్నీటితో కనీసం వాళ్ళకి నివేదించాలి. వాళ్ళకున్న ఎకరన్నర భూమిని ఇచ్చేసి, వచ్చిన 5 సెంట్ల భూమిని కూడా లాగేసుకొని, వాళ్ళని నడి రోడ్డు మీదేసి ముగ్గురు చావుకి కారణమవుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఈ ప్రభుత్వాన్ని ఏమన్నా కూడా ఆ విషయం పైన ఫైట్ చేస్తున్నటువంటి ఈ మహిళల్లో నాకొక విప్లవ వీరులు కనిపిస్తున్నారు. ఆకలితో అలమటించే తల్లులు కనిపిస్తున్నారు. బ్రతకలేక చచ్చిపోయే అబలలు కనిపిస్తున్నారు. ఇలా ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.